Good afternoon, everyone. In today's class, we are going to discuss about interjection అండి. మనకి మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. 8లో ఆల్రెడీ మనము 7 నేర్చేసుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. ఇవాళ క్లాస్లో మనము ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకునేదానికి ముందు మనము ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్న ప్రపోజిషన్ గురించి ఒక చిన్న యాక్టివిటీ చేద్దామమ్మా. యాక్టివిటీకి అందరు రెడీ అమ్మా? మీరు ఆన్సర్స్ చాట్ బాక్స్లో అయినా టైప్ చేయండి, లేకుంటే మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అందరూ యాక్టివిటీకి రెడీ అమ్మా? రెస్పాండ్ అవ్వాలమ్మా. ఒక్కళ్ళే మాట్లాడితే అది క్లాస్ ఇంటరాక్టివ్ ఎలా అవుతుంది చెప్పండి. ఓకే, సరే, మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, ప్రపోజిషన్ మీద ఒక యాక్టివిటీ చేసి నెక్స్ట్ తర్వాత లాస్ట్ ఫైనల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ఏంటని చెప్పానమ్మా? 8 చెప్పాను. 8 ఏంటో గుర్తున్నాయా, మర్చిపోయారా? ఒక్కసారి చెప్పండి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, చెప్పాలండి అందరూ. అడ్జెక్టివ్, verb, adverb, conjunction, preposition, and last and final interjection. ఇవి మనకున్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. ఇప్పుడు ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఆల్రెడీ నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, కంజంక్షన్, ప్రపోజిషన్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ మనం ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ లోపల మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది మర్చిపోయామా, గుర్తున్నదా అని ఒక చిన్న యాక్టివిటీ చేసి టెస్ట్ చేసుకుందాం. అందరు రెడీ అమ్మా యాక్టివిటీకి? మీరు ఆన్సర్స్ టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎస్ మ్యామ్, ఓకే మ్యామ్, ఆర్ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. ఓకే, ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. వెయిటింగ్ టు సీ యువర్ ఆన్సర్స్. వేర్ ఇస్ ది బాల్? Where is the ball? Your options are in the box, on the box, in front of the box, over the box. Where is the ball? Your options are in the box, on the box, in front of box, over the box. చెప్పాలండి. ఎవ్రీవన్ షుడ్ ఆన్సర్. వేర్ ఇస్ ద బాల్? బాల్ ఎక్కడుందమ్మా? బాక్స్ లోపల ఉందా, బాక్స్ మీద ఉందా, బాక్స్ ముందు ఉందా, బాక్స్ పైన ఉన్నదా? చెప్పాలి. Where is the ball? Your options are in the box, on the box, in front of the box, over the box. Very good. In the box. Where are the people? Your options are around the table, over the table, under the table, near the table. Where are the people? Your options are around the table, over the table, under the table, near the table. Where are the people? People ఎక్కడున్నారమ్మా? అరౌండ్ ద టేబుల్, టేబుల్ చుట్టూ ఉన్నారు. ఓవర్ ద టేబుల్, టేబుల్ మీద ఉన్నారు. అండర్ ద టేబుల్, టేబుల్ కింద ఉన్నారు. నియర్ ద టేబుల్, టేబుల్ దగ్గర ఉన్నారు.
Your options are around the table, over the table, under the table, near the table. చెప్పాలండి. Where are the people? Around the table, over the table, under the table, near the table. Yes, very good. Around the table. Where is the lion? సింహం ఎక్కడుందండి? బిట్వీన్ ద ల్యాంప్స్, ఓవర్ ద ల్యాంప్స్, ఇన్ ద ల్యాంప్స్. చెప్పాలి. సింహం ఎక్కడుంది? బిట్వీన్ ద ల్యాంప్స్, ఓవర్ ద ల్యాంప్స్, ఇన్ ద ల్యాంప్స్. వేర్ ఇస్ ద లయన్? లయన్ ఎక్కడుందమ్మా? బిట్వీన్ ద ల్యాంప్స్ ఆర్ ఓవర్ ద ల్యాంప్స్ ఆర్ ఇన్ ద ల్యాంప్స్. చెప్పాలి. బిట్వీన్ ద ల్యాంప్స్, ఓవర్ ద ల్యాంప్స్, ఇన్ ద ల్యాంప్స్. వేర్ ఇస్ ద లయన్? Where is the lion? Between the lamps, over the lamps, in the lamps. Very good. Between the lamps. Where is the fan andi? Fan ekkadundandi? Over the table, between the table, inside the table. Where is the fan? Fan ekkadundandi? Over the table, between the table, inside the table. చెప్పాలి. Where is the fan? Fan ekkadundi? Over the table, between the table, inside the table. Where is the fan? Over the table, between the table, inside the table. Where is the fan? Over the table, between the table, inside the table. ఇదురుండమ్మా ఇక్కడ టేబుల్ ఓ చైర్ ఏదైనా టేబుల్ అనుకుందాం. ఓవర్ ద టేబుల్, బిట్వీన్ ద టేబుల్స్, ఇన్సైడ్ ద టేబుల్. వెరీ గుడ్. ఓవర్ ద టేబుల్. Your next question is, where is the girl sitting, Amma? Below the chair, near the chair, on the chair. Where is the girl sitting? Below the chair, near the chair, on the chair. Where is the girl sitting? Below the chair, near the chair, on the chair. Your options are below the chair, near the chair, on the chair. Where is the girl sitting? Very good, very good, very good. And on the chair. Where is the ball? Ball ekkadundandi? In the box, around the box, or out of the box. Where is the ball? Your options are in the box, around the box, out of the box. Where is the ball? Your options are in the box, around the box, out of the box. Very good. Out of the box. Where is the dog? Where is the dog? Outside the table, under the table, over the table. Where is the dog? Dog. ekkadundamma dog? Outside the table, over the table, under the table. Where is the dog? Your options are outside the table, under the table, over the table. ఇది అమ్మ టేబుల్. డాగ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఉన్నట్లు డాగ్? వెరీ గుడ్. అండర్ ద టేబుల్. వెరీ గుడ్ అండి. వేర్ ఇస్ ద బుక్? వేర్ ఇస్ ద బుక్? అవుట్సైడ్ ద యాపిల్, బిసైడ్ ద యాపిల్, అండర్ ద యాపిల్. వేర్ ఇస్ ద బుక్? బుక్ ఇదమ్మా. ఎక్కడున్నది బుక్? అవుట్సైడ్ ద యాపిల్, బిసైడ్ ద యాపిల్, అండర్ ద యాపిల్. ఆలోచించి ఆన్సర్ చెప్పండి అమ్మా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్ సైడా, బి సైడా డౌట్ వస్తుంది. అవుట్ సైడ్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ దాని పక్కకే ఉన్నది కదమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ బిసైడ్ ద ఆపిల్.
వేర్ ఇస్ ద రాబిట్, వేర్ ఇస్ ద రాబిట్, ఇదిగోండి రాబిట్ ఎక్కడ ఉందని ఎత్తుక్కోవద్దు, ఇక్కడే ఉంది. వేర్ ఇస్ ద రాబిట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, బిహైండ్ ద ట్రీ, నియర్ ద ట్రీ. వేర్ ఇస్ ద రాబిట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ట్రీ, బిహైండ్ ది ట్రీ, నియర్ ద ట్రీ. Where is the rabbit? In front of the tree, behind the tree, near the tree. Very good. Behind the tree. వెనక ఉంటే ఏమని చెప్తారన్నారు? బిహైండ్. వెరీ గుడ్. వన్స్ విల్ సీ ద ఆన్సర్స్. 9 out of 9 వచ్చినాయండి. Where is the ball? In the boats. Where are the people? Around the table. Where is the lion? Between the lamps. Where is the fan? Over the table. Where is the girl sitting on the chair? Where is the ball? Out of the box. Where is the dog? Under the table. Where is the book? Beside the apple. Where is the rabbit? Behind the tree. Very good. అర్థమైంది కదమ్మా అందరికి? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందామా అండి? ఇంటర్జెక్షన్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఇంటర్జెక్షన్ గురించి చెప్పుకుందాం. ఓకే, అందరు రెడీ కదమ్మా ఇంటర్జెక్షన్ టాపిక్ వినడానికి? ఈ ఇంటర్జెక్షన్ అంటే ఏంటమ్మా? ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? మీరు మీ ప్రీవియస్ క్లాసెస్ లో ఎప్పుడైనా వినుంటే చెప్పండి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇంటర్జెక్షన్ అంటే it is a word or a phrase. It is a word. It is a word. It is a word or a phrase. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పానమ్మా, ఫ్రేజ్ అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి. It is a word or a phrase that is used to, that is used to express a feeling or a reaction. A feeling or a reaction. అర్థమైందమ్మా ఇప్పుడు? ఈ ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ, ఫ్రేజ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఫ్రేజ్ అంటారమ్మా. ఏదైనా ఒక వర్డ్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు, అవన్నిటిని యూజ్ చేసి మన మనసులో ఉన్న ఫీలింగ్ కానీ, మన రియాక్షన్ ని కానీ. ఇప్పుడు చూడండి, ఇండియా మ్యాచ్ గెలిచింది, అప్పుడు మన ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఫీలింగ్. హ్యాపీ ఫీలింగ్ అన్నప్పుడు వెళ్ళినట్టు ఏ అంటాము, హురే హురే హురే, ఇండియా వన్ ద మ్యాచ్, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇట్లా ఉంటాయి కదమ్మా ఇవన్నీ. ఇలా యూజ్ చేసే వర్డ్స్ అన్నిటిని ఇంటర్జెక్షన్స్ అంటామమ్మా. ఈ ఇంటర్జెక్షన్స్ అసలు ఏమేమి ఉన్నాయి అనేవి చెప్తా చూడండి. అసలు హే, ఊప్స్. ఊప్స్ అంటే సారీ అనమ్మా, సారీ. ఊప్స్. వావ్,
ఇంటర్జెక్షన్స్ ఎప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ తోనే ఎండ్ అవుతాయి. దీన్నే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటామమ్మా. దీంతోనే ఎండ్ అవుతాయి. అండ్ తర్వాత ఒక కామా అయితే పెట్టాల్సి ఉంటుంది. సెంటెన్స్ రాసేటప్పుడు చెప్తాను చూడండి. యాహూ, బ్రావో, ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అమ్మా. సర్ప్రైజ్, జాయ్, పెయిన్, మనకు వచ్చే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసేవేంటి? ఇంటర్జెక్షన్స్. ఓకేనమ్మా. ఇంటర్జెక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఎమోషన్స్ ని, రియాక్షన్స్ ని, హ్యాపీనెస్ ని, సారోని, ఇవన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఇంటర్జెక్షన్ లో, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇండియా మ్యాచ్ గెలిచింది అనుకోండి, లేకుంటే మీకు ఇప్పుడు 2 స్కూల్స్ మధ్య, 2 టీమ్స్ మధ్య, మీ 2 క్లాసెస్ మధ్య, 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ మధ్య మ్యాచ్ జరిగిందమ్మా. 7th 8th, లేకుంటే 7th 8th లో 2 టీమ్స్ అయ్యారు. 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మీరు ఏ టీమ్ లో అయితే ఉన్నారో ఆ టీమ్ మ్యాచ్ గెలిచింది. అప్పుడు ఎలా చెప్తారు? హురే, వి వన్ ద మ్యాచ్. హురే, వి వన్ ద మ్యాచ్. అదే ఓడిపోయారనుకోండి, లాస్, అలాస్, వి లూజ్ ద మ్యాచ్ ఆర్ వి లాస్ట్ ద మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారా అనేది ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ ని తెలుస్తుంది. అలాస్ అంటే ఏంటి? అయ్యో అన్నట్లు అనమాట. హురే అంటే హే, మేము మ్యాచ్ గెలిచాం. ఇక్కడ కూడా హే, వి వన్ ద మ్యాచ్ అని కూడా చెప్పొచ్చండి. ఈ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హురే, ఈ హే, ఈ అలాస్, ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అన్నమాట. అర్థమైందా అండి ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే ఏంటో? ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే, ఏవైతే వర్డ్స్, ఏవైతే పదాలు మనము మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని, మన మనలో ఉండేదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన బాధని లేకపోతే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేదాన్నే మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, హురే అంటే ఆనందంగా చెప్తున్నాం, హ్యాపీనెస్, మన హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలాస్ అంటే మన బాధని. అర్థమైందా అండి? ఊప్స్, ఇక్కడ అలాస్ బదులు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఊప్స్, వి లాస్ ద మ్యాచ్. అయ్యో, మనము మ్యాచ్ ఓడిపోయాము. అర్థమైందా అండి ఇప్పుడు? ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అనేది అర్థమైందా అమ్మా? ఎగ్జాంపుల్స్ కొన్ని రాశాను కదా, అర్థమైందా? మీరు చెప్పాలండి, మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని. Hey, come and look at this. ఇప్పుడు ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏంటమ్మా చెప్పండి? హే, కమ్ అండ్ లుక్ అట్ దిస్. ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏంటి చెప్పాలి? మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయండి, లేకుంటే చాట్ బాక్స్ లో అయినా టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఎస్ సార్, I said 6 హే. హే అనేది ఇంటర్జెక్షన్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి అమ్మా. Oops, I hit the wrong button. Oops, I hit the wrong button. ఇందులో ఏంటమ్మా ఇంటర్జెక్షన్? APRSTMPL. వెరీ గుడ్ అండి. హే.
ఇప్పుడు ఇందులో ఇంటర్జెక్షన్ ఏంటండి? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటర్జెక్షన్ వాడిన తర్వాత ఖచ్చితంగా ఏం వాడుతున్నాము? ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేది వాడుతున్నాము. Yes, very good. I said IZ65A. Very good. Oops. APRS KMPL. Very good. Oops. ఒక 2-3 సెంటెన్సెస్ రాసిన తర్వాత మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక 2-3 లైన్స్ ప్రాక్టీస్ చేద్దామమ్మా. అసలు గుర్తున్నాయా, మర్చిపోయామా? Hey, you need a break. You need a break. ఇప్పుడు ఇందులో ఇంటర్జెక్షన్ ఏంటండి? Yes, APRS KMPL SR IZ65A. Very good. Very good. A. Bravo, you have done well. Super, you have done well. ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అండి. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడైనా అట్లాంటి సిచ్యుయేషన్ కలిగినప్పుడు యూ కెన్ యూజ్. సూపర్ గా చేశారు, ఏదైనా పర్ఫార్మెన్స్ బాగా అనిపించుంటే బ్రావో యూజ్ చేయొచ్చండి. రెగ్యులర్ ఇంగ్లీష్ లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బ్రావో, యూ హ్యావ్ డన్ వెల్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే ఏంటో తెలిసింది కదమ్మా అందరికి. సో ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్న 8 టాపిక్స్ కవర్ చేసాము. ఈ ఇంటర్జెక్షన్ డెఫినేషన్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోవచ్చండి. ఫాస్ట్ గా మనం కొన్ని సెంటెన్సెస్ రాసుకుందామండి. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి మీరు. ఇది ఒక క్విక్ రీక్యాప్ సెక్షన్ అండి. రీనా పెయింట్స్ విత్ వాటర్ కలర్స్. ఈ 4 వర్డ్స్ అండర్లైన్ చేసిన 4 వర్డ్స్ రీనా ఏంటండి? వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ రీనా? చెప్పాలండి. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? రీనా అనేది ఏంటండి? నౌనా, ప్రొనౌనా? ఎస్, వెరీ గుడ్. నౌన్. ఇఫ్ ఇట్ ఈస్ అ నౌన్, విచ్ టైప్ ఆఫ్ నౌన్ ఇస్ ఇట్? ఇది నౌన్. వెరీ గుడ్. విచ్ టైప్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్టివ్ నౌన్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. సో which type of noun it is? ఇది ఒక క్విక్ రివిజన్ లాగమ్మా, అంతే. If Reena is a noun, which kind of noun is this? Which type of noun is it? ఓకే, చెప్పాలండి. ఆన్సర్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి.
ఓకే, ఐఎమ్ గివింగ్ యూ 3 ఆప్షన్స్. మర్చిపోయింటే 3 ఆప్షన్స్ ఇస్తున్నానమ్మా. కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇలా మర్చిపోతే ఎట్లా అండి చెప్పండి. ప్రాపర్ నౌన్. విచ్ టైప్ ఆఫ్ నౌన్ ఇస్ రీనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏపీఆర్ఎస్ TMPLS IZ 658. వెరీ గుడ్ అండి. ప్రాపర్ నౌన్. నౌ నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Paints. What is the parts of speech of paints? What is the parts of speech for paints? పెయింట్స్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటండి? Parts of speech for paints. Very good, very good. Verb. What is with? With. With is a preposition. Watercolors. Noun. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాము. యాక్టివిటీ చేసిన తర్వాత ఒక చిన్న టాపిక్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకుందాం మనం, సరేనా? పాజిటివ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అయి చెప్పుకుందాం. ఓకే, చాలా చిన్న టాపిక్ అండి, అది చెప్పుకుందాము. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము ఒక పెద్ద టాపిక్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, పెద్దది అన్నానని భయపడద్దండి. ఇట్స్ అ స్మాల్ అండ్ ఈజీ టాపిక్. అందరూ ఆన్సర్స్ చేయండి అమ్మా. మీ చాట్ బాక్సెస్ లో ఆన్సర్స్ టైప్ చేయండి, నేను చూస్తూనే ఉంటాను. సీమా ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. హియర్ బ్యూటిఫుల్ ఈజ్, your options are noun, verb, adverb, adjective, pronoun. Seema is a beautiful girl. Here beautiful is noun, verb, adverb, adjective, pronoun. Seema is a beautiful girl. Here beautiful is, your options are noun, verb, adverb, adjective, pronoun. Yes, beautiful is describing about girl. Words that define nouns or pronouns are called as, very good, adjective. So beautiful here is a adjective. Very good, very good. Alas, his mother is dead. Alas, his mother is dead. Here alas is, your options are interjection, pronoun, conjunction, preposition, verb. Alas, his mother is dead. Here alas is interjection, pronoun, conjunction, preposition, verb. చెప్పాలండి. Alas, his mother is dead.
Alas, his mother is dead. Here alas is very good, very good interjection. Either Seema or Rima is at fault. Here either is. Your options are preposition, conjunction, adverb, interjection, pronoun. Either Seema or Rima is at fault. Here either is preposition, conjunction, adverb, interjection, pronoun. Either Seema or Rima is at fault. Here either is preposition, conjunction, adverb, interjection, and pronoun. చెప్పాలమ్మా ఐదర్ ఏం చేస్తుంది జాయిన్ ఇన్ ద సెంటెన్సెస్ yes very good join in two words so it is either or అనేది choice of two people so it is a conjunction. Next, the party is at 6 o'clock. The party is at 6 o'clock. Here at is. Your options are noun, pronoun, conjunction, adjective, preposition. The party is at 6 o'clock. Here at is. Your options are noun, pronoun, conjunction, adjective, preposition. Answer is preposition. Very good. At amma. Already last class lo cheppanu. He spoke politely. Here politely is. Your options are noun, pronoun, verb. Noun, pronoun, verb, adverb, adjective. He spoke politely. Here politely is. Your options are noun, pronoun, verb, adverb, adjective. He spoke politely. Here politely is. Your options are noun, pronoun, verb, adverb, adjective. He spoke politely. Your options are నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడెడ్ పొలైట్లీ అనేది ఏ వర్డ్ గురించి చెప్తున్నాము అతను ఎలా మాట్లాడాడు అనేది గురించి చెప్తుంది మాట్లాడడాన్ని ఏమంటాం మనం వర్బ్ అంటాం వర్బ్ ని డిఫైన్ చేసేదాన్ని ఏమంటాం మనము యాడ్వర్బ్ వెరీ గుడ్ ఐ హెల్ప్డ్ ద పోర్ హియర్ హెల్ప్డ్ ఈస్ యువర్ ఆప్షన్స్ ఆర్ నౌన్ ప్రొనౌన్ వర్బ్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ I helped the poor. Here helped is. Your options are noun, pronoun, verb, interjection, conjunction. అవునండి హెల్ప్డ్ అంటే ఏంటి పని చేయడం పని చేసేదాన్ని యాక్షన్ చేసేదాన్ని ఏమంటాం మనము yes very good verb. There are 30 students in the class. There are 30 students in the class. Here 30 is. Your options are noun, pronoun, adjective, conjunction, preposition. There are 30 students in the class. Here 30 is. Your options are noun, pronoun, adjective, conjunction, and preposition. There are 30 students in our class. Here 30 is. Your options are noun, pronoun, adjective, conjunction, preposition. Yes. ఇక్కడ ఏంటమ్మా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్తుంది స్టూడెంట్స్ ఏంటమ్మా నౌన్ నౌన్ ని డిఫైన్ చేసే దాన్ని ఏమంటాము అడ్జెక్టివ్ అంటాం
30 అంటే ఎంతమంది క్వాంటిటీ, అది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇంత డీటెయిల్ అడగలేదు. ఏంటది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇవన్నీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పినవే అమ్మా. షీ వాంట్స్ మీ టు టీచ్ యూ ఇంగ్లీష్. వాట్ ఈస్ మీ హియర్? Here me is. She wants me to teach English. Here me is. Your options are pronoun, noun, preposition, conjunction, interjection. She wants me to teach English. Here me is. Your options are pronoun, noun, preposition, conjunction, interjection. She wants me to teach English. Here me is. Your options are pronoun, noun, preposition, conjunction, interjection. ఎస్, వెరీ గుడ్. నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటామమ్మా. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. వెరీ గుడ్. He lived in a cottage. Here cottage is. He lived in a cottage. Here cottage is. Your options are noun, pronoun, verb, adverb, adjective. He lived in a cottage. Here cottage is. Your options are noun, pronoun, verb, adverb, adjective. Yes, very good, very good, very good answer, Sandeep. He lived in a cottage. Here, cottage is, yes, noun. Your next question on the screen. Beauty doesn't last long. Here, beauty is. Your options are noun, pronoun, verb, adverb, adjective. Beauty doesn't last long. Here, beauty is. Your options are noun, pronoun, verb, adverb, adjective. Beauty doesn't last long. Here, beauty is. Your options are noun, pronoun, verb, adverb, adjective. ఏంటమ్మా బ్యూటీ? అడ్జెక్టివ్ కదా. బ్యూటీ అనేది ఏంటి? ఎవరిలో అయినా ఉండే అందాన్ని చెప్పేదాన్ని బ్యూటీ అంటాం. సో అది అడ్జెక్టివ్ కదా. సహజంగా ఏంటి అని అడగట్లేదండి. ఇందులో చెప్పండి. బ్యూటీ డజంట్ లాస్ట్ లాంగ్. ఇది ఇక్కడ బ్యూటీ వచ్చేటప్పటికి నౌన్ అండి. అది ఒక వస్తువు, ఒక క్వాలిటీ అయినప్పటికీ ఇక్కడ దాన్ని ఒక వస్తువుగా పరిగణించి మాట్లాడుతున్నారు. నేమ్ ఆఫ్ ఎ థింగ్ వచ్చేటప్పటి దాన్ని ఏమంటాము? నౌన్. సో యువర్ ఆన్సర్ హియర్ ఈజ్ నౌన్. కన్ఫ్యూజ్ అడ్జెక్టివ్ పెట్టద్దండి. ఒక్కసారి ఆన్సర్స్ చూద్దామమ్మా. సీమా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్. హియర్ బ్యూటిఫుల్ ఇస్ అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఎందుకైందమ్మా? అది ఒక అమ్మాయి గురించి చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్, విశేషణ. అలాస్ హిస్ మదర్ డెడ్. అలాస్ అంటే ఒక బాధని వ్యక్తపరుస్తున్నామమ్మా. సో అది మనలో ఉండే ఫీలింగ్స్ ని వ్యక్తపరిచేదాన్ని ఏమంటాం? దాన్ని ఇంటర్జెక్షన్ అంటాము. ఓకే. ఐదర్ సీమా ఆర్ రీమా. సీమా రీమా అనే రెండు పదాలని ఐదర్ అనే పదం కనెక్ట్ చేసింది, జాయిన్ చేసింది కాబట్టి దాన్ని కంజక్షన్ అన్నాం. ద పార్టీ ఈజ్ అట్ 6 o'clock. ఎట్ ఎన్నింటికమ్మా? టైం, ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఇక్కడ. హీ స్పోర్ట్ పొలైట్లీ. స్పోర్ట్ అనే వర్బ్ ఎలా జరిగింది? పొలైట్ రా, నెమ్మదిగా, నిదానంగా, మర్యాదగా. సో ఇక్కడ అది అడ్వర్బ్ అయింది. ఐ హెల్ప్డ్ ద పోర్. పోర్ కి నువ్వేం చేసావు? హెల్ప్ చేసావు, పని చేసావు. పని చేయడాన్ని ఏమంటాం మనము? వర్బ్ అంటాం. సో అది వర్బ్ అనమాట. దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 30. 30 మంది ఉన్నారు. 30 పిల్లలు ఎంతమంది? పిల్లల గురించి చెప్తుంది కాబట్టి 30. సో అది అడ్జెక్టివ్, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి. షీ వాంట్స్ మీ టు టీచ్ యూ ఇంగ్లీష్. వాంట్స్ మీ, నా పేరు బదులుగా వేరే పదాన్ని వాడాను. పేర్లకు బదులుగా వాడే వాటిని సర్వనామం అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి నౌన్స్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటాము. ఓకేనా అండి. హీ లివ్డ్ ఇన్ ఏ కాటేజ్. కాటేజ్ అనేది ఒక ప్లేస్. నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ వచ్చేటప్పటికి ఏమంటాము? నౌన్. బ్యూటీ డజంట్ లాస్ట్. బ్యూటీ అనేది ఒక వస్తువు లాగా కన్సిడర్ చేశారు. అది ఎక్కువ రోజులు ఉండదు అంటున్నాం. సో అది ఒక నౌన్ అన్నమాట. సో అది మన యాక్టివిటీ అమ్మా. అర్థమైంది కదండి అందరికి? నౌ
ప్రతి ఒక్కళ్ళు ప్రపోజిషన్స్ టాపిక్ మీద పర్ఫెక్ట్. క్లియర్ కదమ్మా? సో లాస్ట్ క్వెషన్ కి చాలా మంది అడ్జెక్టివ్ అనే ఆన్సర్ చేశారండి. అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ బ్యూటీ అనేది ఒకళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేదానికంటే ఇక్కడ ఏంటి సెంటెన్స్ లో మనకి అక్కడ ఏమి ఇచ్చారు? బ్యూటీ డజంట్ లాస్ట్ లాంగ్. అది ఒక వస్తువు, అది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తున్నారు. ఏదైనా ఒక వస్తువు నేమ్ ఆఫ్ అ థింగ్ ఏంటి? నౌన్. అక్కడ అది నౌన్ అనమాట. అర్థమైందా అండి అందరికి? నా క్లియర్ కదా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందరికి అర్థమైందమ్మా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మనం నెక్స్ట్ టాపిక్ సెంటెన్సెస్ కి వెళ్దాం ఇప్పుడు. ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదండి. మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఐదర్ మీకు టైప్ చేయడానికి టైం పడుతుంది. సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే. అర్థమైంది కదండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సో ఇవాళ మనము సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. అసలు ఒక సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి? సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? ఎస్ మ్యామ్, వి ఆర్ అండర్స్టూడ్ మ్యామ్. ఎస్, వెరీ గుడ్ అండి. ఆర్ అవసరం లేదండి, వి అండర్స్టూడ్ మ్యామ్ చెప్పొచ్చండి. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. చిన్న టాపిక్ లో తొందరగా అర్థం అవుతుంది. సో ఈ క్లాస్ లో సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మనము టెన్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ అర్థమైనాయి అనుకోండి, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్, ఎక్స్ట్రాడినరీ. మీరు ఇంకా మీకు తిరుగు ఉండదండి ఇంగ్లీష్ మాట్లాడడంలో. ఓకేనమ్మా? సో అసలు సెంటెన్స్ అంటే ఏంటి చెప్పండి? సెంటెన్స్ అంటే ఏంటి చెప్పాలి. మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. సెంటెన్స్ అంటే ఏంటి? నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తా చూడండి. సెంటెన్స్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంతేనా? కొన్ని పదాల కలయికని సెంటెన్స్ అంటాము. ఇంతేనమ్మా? సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వెరీ గుడ్. అంతే అండి. ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. నేను మీరు చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే నేను చెప్తాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్. వాక్యం. వాక్యం ఏంటి? వాక్యం అంటే ఏంటి? కొన్ని పదాల కలయిక, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మీరు అదే చెప్పారు, మీరు చెప్పిందే నేను రాశాను. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది సెంటెన్సా కాదా నాకు చెప్పాలి. ఈజ్ ఏ రాము బాయ్ గుడ్. ఇది నేను సెంటెన్స్ అంటాను. మీరు కూడా నాతో పాటు ఓకే అంటున్నారా, అనడం లేదా? చూడండి, నేను ఒక్కదాన్నే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతసేపటికి నాకు మాత్రమే వస్తుందండి. మీరు కూడా మాట్లాడితేనే వస్తుంది. ఎస్ ఏ సార్, ఐ జెడ్ 65 నో. ఎందుకు కాదండి? ఇప్పుడే కదా మీరే చెప్పారు సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. కొన్ని పదాల సమూహాన్ని సెంటెన్స్ అంటారు. ఇదిగోండి చూడండి, 1 2 3 4 5 ఐదు పదాలు రాశాను. వీటి సమూహాన్ని నేను సెంటెన్స్ అంటున్నాను. మీరు ఎందుకు కాదంటున్నారు చెప్పండి? రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. ఏపీఆర్ఎస్ టీఎంపీఎల్. ఓకే అండి. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. అదేంటండి అట్లనే రాస్తే సెంటెన్స్ ఎందుకు అవుతుంది? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని సెంటెన్స్ అన్నాము. నేను గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రాశాను ఇక్కడ. ఎస్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ ఎ కంప్లీట్ థాట్. ఆ మాట మిస్ చేయకూడదండి. ఏ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మాత్రమే సెంటెన్స్ అవ్వదండి, దానికి కంటిన్యూషన్ ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ gives a complete thought.
మన మనసులో మనం దాని గురించి ఏదైతే అనుకుంటామో దాన్ని మొత్తాన్ని వ్యక్తపరిచేదాన్ని అండి మనం ఒక సెంటెన్స్ అనేది. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ అ కంప్లీట్ థాట్. మన మైండ్ లో ఉన్నది కానీ అది చదివితే మనకి ఒక కంప్లీట్నెస్ అనేది రావాలి. అలా వచ్చిన దాన్నే సెంటెన్స్ అంటాము. ఇట్లా కొన్ని పదాల కలయిక సెంటెన్స్ అవ్వదండి. మనం ఎట్లా పడితే అట్లా కొన్ని పదాలు రాసేది సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ రాంగ్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలయిక వల్ల మనకు ఒక మీనింగ్ కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన కానీ మనకు అర్థం కావాలి. అలా కాకుండా ఇప్పుడు ఇది చూడండి, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటాను. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన డెఫినేషన్ కి నేను రాసిన సెంటెన్స్ కి మ్యాచ్ అవుతుంది చూడండి. ఈ రెండిటికి మ్యాచింగ్ అనేది ఉంటుంది. ఇది చూడండి కొన్ని పదాల కలయికనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది 1 2 3 4 5 వర్డ్స్ దట్ గివ్స్ అ మీనింగ్. రాము అనే అబ్బాయి ఏంటండి, మంచి అబ్బాయి అని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న థాట్ ఏంటి అనేది ఆ అబ్బాయి మంచి అబ్బాయి అని చెప్పాలనుకున్నా. దానికి ఏం చేశాను, కొన్ని పదాల కలయికని వాడుకొని నేను ఒక వాక్యంగా తయారు చేశానన్నమాట. ఆ వాక్యంలో అర్థం అనేది అది అర్థవంతంగా ఉండాలి ఆ వాక్యం. అప్పుడే దాన్ని మనము సెంటెన్స్ అంటాం. ఏదో తిట్టిరి బిట్టిరిగా 4, 5 పదాలు రాసి ఇదే సెంటెన్స్ అంటే అనడానికి లేదండి. ఆ వాక్యం అనేది అర్థవంతంగా ఉండాలి. చదవడానికి, వినడానికి రెండిటికి కంప్లీట్ గా ఉండాలి. అప్పుడే దాన్ని సెంటెన్స్ అంటాము. సో ఇప్పుడు అర్థమైంది కదండి సెంటెన్స్ అంటే ఏంటి అనేది. Sentence is not a group of words. It is a group of words that expresses or that gives a complete thought. దాని యొక్క కంప్లీట్ మీనింగ్ ని ఇచ్చేదాన్నే మనము సెంటెన్స్ అంటాం. ఇంకా మీదట సెంటెన్స్ అని అడిగితే ఏం చెప్తారమ్మా మీరు? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడొచ్చండి. తప్పైనా కరెక్ట్ అయినా మాట్లాడచ్చు. అందరూ నేర్చుకుంటూనే ఉంటామండి. ఎప్పటికైనా అందరు నేర్చుకోవాల్సిందే. మీరు చెప్పినా నేను నేర్చుకోవాలి, నేను చెప్పినా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి సెంటెన్స్ అంటే ఏంటి? చెప్పాలండి, మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటి? Sentence is a group of words that gives a or that expresses a complete thought. ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటో మనందరికీ బాగా అర్థమైపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నా చూడండి. మేడం సెంటెన్స్ అంటే అర్థమైపోయింది, ఇంకేముంది మేడం ఇంకా సెంటెన్సెస్ లో చెప్పుకోవడానికి? ఉందండి, చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. సెంటెన్సెస్ లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అసర్టివ్ సెంటెన్సెస్, assertive sentences, interrogative sentences, imperative sentences, exclamatory sentences. ఇవండి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. విన్నారా అండి? ఎప్పుడైనా విన్నట్లున్నదా ఈ మాటలు? assertive sentences, interrogative sentences, imperative sentences, exclamatory sentences. 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయండి. ఏమేంటివది? assertive sentences, interrogative sentences, imperative sentences, exclamatory sentences. ఒక్కొక్క సెంటెన్స్ గురించి ఒక్కొక్క వాక్యంలో మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే సాధారణంగా చెప్పే సెంటెన్సెస్ అన్నిటినీ అసర్టివ్ సెంటెన్సెస్ అనే అంటామండి. షీ ఈస్ ఎ గుడ్ గర్ల్, షీ ఈస్ ఎ గుడ్ బాయ్ అంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ సెంటెన్సెస్ అన్నిటినీ మనము అసర్టివ్ సెంటెన్సెస్ అంటాం. అదొక స్టేట్మెంట్ అమ్మా. A statement or a sentence that provides information or states a fact. ఒక నిజాన్ని కానీ ఒక ఇన్ఫర్మేషన్ ని కానీ ప్రొవైడ్ చేసే సెంటెన్స్ ఏమంటాము? అసర్టివ్ సెంటెన్స్ అంటాము. ఏదైనా ఒక వాక్యం ద్వారా ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ ఒక నిజం కానీ తెలిస్తే దాన్ని మనం ఏమంటామండి? అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాము?
ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్, ఏదైనా ఒక ఆ సెంటెన్స్ ద్వారా మనకి ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒక నిజం కానీ తెలిస్తే దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటాను. అదేంటి, అదొక ఇన్ఫర్మేషన్ మనకి, దాని ఆ వాక్యం ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో దీన్ని ఏమంటాను అంటే అసర్టివ్ సెంటెన్స్ అంటాను. అలాంటి సెంటెన్సెస్ ఏమంటామమ్మా మనము, అసర్టివ్ సెంటెన్సెస్ అంటాం. ఏదైనా ఒక వాక్యం ద్వారా ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒక నిజాన్ని కానీ తెలియజేయడం జరిగితే దాన్ని మనము అసర్టివ్ సెంటెన్స్ అంటాం. సో ఇప్పుడు అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ అంటే ఏంటి, క్వశ్చన్. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దాన్ని ఏమంటామంటే మనం ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటాము, క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడిగేదాన్ని ఎగ్జాంపుల్ చూడండి, హ్యావ్ యూ రిటర్న్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ రిటర్న్ యువర్ హోంవర్క్. ఇది ఒక ప్రశ్న అమ్మా. ఈ ప్రశ్నలో ఏంటి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, నువ్వు నీ హోంవర్క్ చేసావా. ఈ ప్రశ్నలో ఒకటైతే ఉంది, నువ్వు నీ హోంవర్క్ చేసావా. ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. ఇలా క్వశ్చన్స్ అడిగే వాటన్నిటిని ఏమంటాము, ఎస్ వాట్ ఈస్ యువర్ నేమ్, అది కూడా ఇంట్రోగేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్, వేర్ ఈస్ యువర్ స్కూల్, హౌ ఆర్ యూ స్టడీయింగ్, హౌ ఆర్ యూ డూయింగ్. ఇవన్నీ క్వశ్చన్స్ ఏమో. ఒక ప్రశ్న అడిగితే, ఇస్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, ఇస్ ఇట్ వెరీ హాట్ టుడే, డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్, అన్నం తిన్నావా. ఇవన్నీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే దాన్ని అన్నిటిని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనే అంటామన్నమాట. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అయితే ఏవైతే వాక్యాలు ఒక కమాండ్, ఒక రిక్వెస్ట్, ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ని గురించి తెలియజేస్తాయో వాటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అంటే ఏంటి మేడం, క్లోజ్ ద డోర్. ఇది క్లోజ్ ద డోర్ అంటే ఏంటి, ఒక కమాండ్ అనుకోండి, ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేయాలి, పేరెంట్స్ మనకి చెప్తారు. అదేంటి, వాళ్ళు మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్, అంటే ఎవరు బయట వాళ్ళు రాకుండా ఉండడానికి వాళ్ళు మనకి చెప్పే ఒక సూచన లాంటిది, డోర్ వేసిరండి. అలా కాకుండా రైట్ నీట్లీ అనేది మీ టీచర్ కమాండ్, నీట్ గా రాయాలి అనేది ఒక కమాండ్, ఖచ్చితంగా మీరు అలానే చేయాలి. ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, ఎవరైనా బాగా దాహంతో వచ్చారు, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, ఇది ఒక రిక్వెస్ట్. అవన్నీ అట్లాంటి సెంటెన్సెస్ అన్నిటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ప్లీజ్ గివ్ మీ వాటర్, ఇది ఒక రిక్వెస్ట్ అమ్మా, బతిమలాడుకోవడం. ప్లీజ్ అంటేనే బతిమలాడుకోవడం, అదొక రిక్వెస్ట్. సో ఇట్లాంటివన్నిటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఫైనల్ గా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ, రైట్ డౌన్, ఎస్ రైట్ డౌన్, నోట్ ఇట్ డౌన్, రాసుకోండి. వెరీ గుడ్ అండి, ఏపీఆర్ఎస్ కేఎంపీఎల్, యు ఆర్ డూయింగ్ గ్రేట్. అందరు అట్లా పార్టిసిపేట్ చెయ్యాలండి, వెదర్ యూ డూ కరెక్ట్ ఆర్ నాట్. కరెక్టా తప్ప అనేది తర్వాత అండి, పార్టిసిపేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఏవైతే సెంటెన్సెస్ ఒక ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయో, ఎమోషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ని ఏవైతే ఎక్స్ప్రెస్ చేస్తాయో వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. ఇందాక అలాస్ హిస్ గ్రాండ్ ఫాదర్ డైడ్, వాట్ ఎ బ్యూటిఫుల్ డే, ఎంత బాగుంది ఇవాళ, అసలు సన్ రైజ్ చూడండి, వాట్ ఎ బ్యూటిఫుల్ సన్ రైజ్, వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్, ఆ డ్రెస్ ఎంత అందంగా ఉంది, ఓ హౌ ఎక్సైటింగ్ ద మూవీ ఇస్, మూవీ ఎంత బాగుంది, ఎంత ఎక్సైటింగ్ గా ఉంది.
సో ఇలాంటివన్నిటిని చెప్పే వాక్యాలను ఏమంటామమ్మా? ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. సో ఇప్పుడు మీకు క్లియర్ కదండి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇప్పుడు ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని క్లాస్ అర్థమైందా, అర్థం కాలేదా, ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా అడగండి అమ్మా. టీ ఈస్ వెరీ టేస్టియస్, అది పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ కి వస్తుందండి. అది ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. వాహ్, దిస్ ఇస్ అ సూపర్బ్ టీ. అది టీ చాలా బాగుంది అని చెప్పడం, వెరీ టేస్ట్. సో అది అసర్టివ్ సెంటెన్స్ కి వస్తుంది. అది ఏంటంటే దాన్ని చూసి మనం ఏదో తెలియని అనుభూతిని పొందిన వాక్యాలని చెప్పాలండి. ఆ మూవీ చూసి అబ్బా వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మూవీ, వాట్ ఎ హిస్టారికల్ మూవీ ఇట్ ఈస్, అట్లా అట్లా చెప్పే వాటిని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. క్లియర్ కదండి. అందరు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని ఇవాళ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ అండి. అసలు అందరు ట్రై చేస్తున్నారండి ఇంగ్లీష్ లో మీ ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ చేయడానికి? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ అండి. ఎస్, వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఎస్ఆర్ IZ65A కరెక్ట్ అండి. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. మైక్స్ అన్మ్యూట్ చేసుకొని అడగండి. రోజ్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే, అందరూ మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని అడగాలండి. కేజీబీవి పొందనూర్, ఎస్ఆర్ IZ65A, ఏపీఆర్ఎస్ KMPL, ఏపీఎంఎస్ ముల్కల్ చెరువు. క్లాస్ అర్థమైందా అండి? కేజీబీవి కుప్పం, కేజీబీవి పొందనూర్, బ్లూ డ్రాయిడ్ టీవీ 1.0, కొండూరు రాధా. అన్మ్యూట్ చేసుకొని అడగాలండి. మీకు క్లాస్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జై విద్య ఓకే, క్లియర్ కదండి అందరికి? హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.